అది అడగాలి మనం. 7 బస్సులు తక్కువైనా 6 బస్సులు ఎక్కువైనా అంటే అక్కడైనా మనకే జరుగుతుంది నష్టం, ఎక్కడైనా మనకే జరుగుతుంది నష్టం. అది కదా కావాల్సింది. అయితే దేశంలోనే అంటే కుంభమేళా తర్వాత ఈ జాతర అంటారు మేడారం మహాజాతర. అంటే ఈ సంవత్సరం చాలా అంటే 2 కోట్ల పైన ప్రజలు దర్శనం అనేది చేస్తున్నారు అమ్మవారిని. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేస్తారు. మీరు లాస్ట్ వీక్ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే చేశారు. మా కేసీఆర్ అన్నప్పుడు కూడా బాగానే జరిగింది. సమ్మక్క సారక్క జాతర అసలు మన తెలంగాణ జాతర అని వచ్చింది ఎప్పుడు అప్పటి నుంచే నలుమూలలు తెలిసింది. అంతకుముందు కొంతమందికే తెలిసేది. కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కూడా అందరికీ తెలిసింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినప్పుడు కూడా బాగానే జరుగుతుంది కదా జాతర. జరగందే అసలుకి ఎంత బాగా ఎట్లా వచ్చింది అంటే ఈసారి చూసినప్పటికీ ముఖ్యంగా ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు. అవును. సో అక్కడ కూడా వ్యాపించింది జాతర గురించి. సో అంటే ఫారిన్ కంట్రీలో వాళ్ళు కూడా మన జాతరకు రావడం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని ఇతర దేశాల వాళ్ళు కూడా నమ్మి వస్తారు కదా, చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మీకు ఊహ తెలిసి మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇంకా బాగుంది. అప్పుడు మా చిన్నప్పుడు ఇంత వసతి లేదు. ఇప్పుడు చాలా వసతి ఉంది, బాగుంది. గవర్నమెంట్ బాగా జోక్యం చేసుకొని బాగా చేస్తాం. కాకపోతే ఇంత పెద్ద జాతర కాబట్టి అక్కడ ఏదో ఒక మూల అవతవకలు జరుగుతాయి. దానివల్ల సీతక్క నిందిస్తే ఏమైతే మరి ఇంత చేస్తుంది కదా, ఇదంతా పన్నంత చేసింది దాన్ని వదిలిపెట్టి కూరంత పట్టుకొని అంటే